హాయ్ గాయ్స్, చూడండి ఈరోజు మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం అనమాట. ఆలు క్యాప్సికమ్ టమాటా. అయితే ముందుగా ఏం చేశానంటే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చాను ఉల్లిపాయలు. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఆలు ఉంది కదా వేసాను. 5 minutes మగ్గనిచ్చాను. ఆలుగడ్డ సన్నగా కోసుకున్నాను కాబట్టి అది బాగా మగ్గిపోయింది. మూత పెట్టి మగ్గించాను. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుందాం. కలర్ఫుల్గా ఉంటుంది కలిపి ఓకేనా. ఇంకొక సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్నాక టమాటో మసాలాలు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. క్యాప్సికమ్ వేసాం కదా మగ్గిందో. మనం ఎక్కువ శాతం అది క్యాప్సికమ్ అనేది ఎక్కువ బాగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అది తొందరగానే మనకి మ్యాష్ అయిపోతుంది కదా. సో టమాటా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తే టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉంది కదా. కానీ ఇలా తినలేము కదా, మనం ఇలా తినలేము. మసాలాలు అనేది పడాలి, అప్పుడే మనకి తినాలనిపిస్తుంది. ఇంత కలర్ఫుల్గా ఉంటే మనం తినలేము కదా. సో మనం ఇందులో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఎక్కువ కారం వేయట్లేదు, లైట్గానే వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేసాను. 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ సాల్ట్, ఇంకా కొద్దిగా వేద్దాం. కొద్దిగా ధనియాల పౌడర్, బాగా కలుపుకుందాం. ఒకవేళ ఫ్రైలా తినాలనుకుంటే ఇలాగే కుక్ చేసుకోండి. ఆయిల్ మంచిగా వేసాను నేనైతే. ఒకవేళ మీకు ఫ్రైగా తినాలని లేదు, కర్రీలో కొద్దిగా వాటర్ కంటెస్టీ ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు వాటర్ వేసుకోండి. ఓకేనా. చూడండి, ఆయిల్ లోపల ఇట్లా బయటకు వచ్చేవారు మనం సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మీకు వాటర్ వద్దనుకుంటే సిమ్లో ఇలాగే కుక్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం కర్రీని. చూడండి, సరిపోతుంది. ఓకేనా. మనం అప్పుడే ఆలు అంతా బాగా కుక్ చేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా తొందరగా మగ్గిపోతుంది. ఓకేనా. ఇలా అయితే మీకు సరిపోతుంది. ఒకవేళ చపాతీలో రైస్లో తినాలనుకుంటే ఒకవేళ వాటర్ పోసుకోవాలి అని అనుకుంటే వాటర్ పోసుకోండి. ఓకేనా. నేను మాత్రం వాటర్ వేస్తున్నాను. కొద్దిగా లైట్గా, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వేయలేదు, కొద్దిగానే పోసిన. ఎందుకంటే కర్రీలాగా ఉంటే కొంచెం బాగుంటుంది, ఫ్రై లెక్క ఎందుకని. ఓకేనా. దీన్ని ఇంకా కొద్దిసేపు మనం మగ్గనిచ్చినా కూడా వాటర్ అనేది పీల్ చేసుకుంటుంది. సో ఇంకా దగ్గరికి అయిపోతుంది మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నా కూడా. చూడండి, నేను ఎక్కువ అయితే వాటర్ వేయలేదు, కొద్దిగానే వేసాను. సింపుల్ అండి, సింపుల్ కర్రీ. ఓకేనా. దీన్ని మూత పెట్టుకొని ఒక 2 minutes మనం మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకొకటి, చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? ప్లీజ్ చిన్న హెల్ప్ చేయండి, ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను 2 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేస్తాను ఇంకా, ఓకేనా? మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతున్నట్టు, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.